హాయ్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో సింపుల్ కంట్రోల్ స్ట్రక్చర్స్లో సి ప్రోగ్రామింగ్ కంట్రోల్ స్ట్రక్చర్స్లో మనం సింపుల్ ఇఫ్ ఎల్స్ చూసాము. నెక్స్ట్ థర్డ్ కేటగిరీ ఏంటి అంటే ఎల్స్ ఇఫ్ లాడర్. సో ఎల్స్ ఇఫ్ లాడర్లో ఫస్ట్ సింటాక్స్ చూద్దాం. సో ఎల్స్ ఇఫ్ లాడర్కి వచ్చి ఇఫ్ కండిషన్ 1 ఓపెనింగ్ బ్రేస్ స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 close else. So else if condition 2 opening brace statement 3 statement 4 again else if condition 4 I am taking only one statement, statement 5 else statement 6 then statement x. సో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఎల్స్ ఇఫ్ లాడర్లో ఫస్ట్ ఇక్కడ నీట్గా చూస్తే ఇఫ్ కండిషన్ 1 ఇఫ్ కండిషన్ 1 ఒకవేళ కండిషన్ 1 అని చెక్ చేసేటప్పుడు కండిషన్ 1 ట్రూ అయితే కంపల్సరీ దాని యొక్క ట్రూ బ్లాక్ స్టేట్మెంట్ ఇది. సో ఈ ట్రూ బ్లాక్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే కండిషన్ 1 ఈజ్ ట్రూ, ఎగ్జిక్యూట్ స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2. ఇంకా ఈ ఇఫ్కి సంబంధించిన ఎల్స్ ఏంటి అంటే ఇది. సో అంటే ఈ ఇఫ్ ఎల్స్ ఒక సెట్. ఈ కండిషన్ 1 ఫాల్స్ అయ్యింది అంటే కండిషన్ 1 ఫాల్స్ అయితే మనం ఎక్కడికి రావాలి, ఎల్స్ బ్లాక్కి రావాలి. అంటే దీనికి సంబంధించిన ఫాల్స్ బ్లాక్ ఏది అంటే సో దిస్ ఈజ్ ఈ ఎల్స్ని మనం ఏం చేస్తామంటే కండిషన్ 1కి ఫాల్స్ బ్లాక్ అంటాం. సో ఎల్స్కి వచ్చిన తర్వాత మనం ఇక్కడ దీనికి కనెక్షన్గా ఏమి ఇచ్చాము, ఇంకొక ఇఫ్ ఇచ్చాం. సో ఇఫ్ కండిషన్ 2 చెక్ చేస్తుంది. కండిషన్ 2 చెక్ చేసినప్పుడు కండిషన్ 2 ట్రూ అయింది అనుకోండి, ఎగ్జిక్యూట్ స్టేట్మెంట్ 3 స్టేట్మెంట్ 4 దెన్ క్లోజ్. ఒకవేళ కండిషన్ 2 కూడా ఫాల్స్ అయింది, కండిషన్ 2 కూడా ఫాల్స్ అయింది అంటే అగైన్ ఇది దీనికి సంబంధించిన ట్రూ బ్లాక్. అయితే దీనికి సంబంధించిన ఫాల్స్ బ్లాక్ ఎవరు అంటే ఈ ఎల్స్. సో ఈ బ్లాక్కి సంబంధించిన ఫాల్స్ బ్లాక్ దట్ ఈస్ ఎల్స్ బ్లాక్ వస్తుంది. కండిషన్ 3 చెక్ చేస్తుంది. కండిషన్ 3 చెక్ చేసి కండిషన్ 3 కనుక ట్రూ అయితే ఎగ్జిక్యూట్ స్టేట్మెంట్ 5. అంటే దీనికి సంబంధించిన ట్రూ స్టేట్మెంట్ ఇది. దీనికి సంబంధించిన ఫాల్స్ స్టేట్మెంట్ ఏది అంటే ఈఎల్స్. సో కండిషన్ 3 ఫాల్స్ అయింది, ఎగ్జిక్యూట్ ఎల్స్ బ్లాక్. ఎల్స్ బ్లాక్లో మనం ఓన్లీ 1 స్టేట్మెంట్ తీసుకున్నాం కాబట్టి దానికి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ బ్రేసెస్ నేను పెట్టలేదు. సో ఎగ్జిక్యూట్ స్టేట్మెంట్ 6. సో ఫైనల్గా నేను స్టేట్మెంట్ ఎక్స్ ఇచ్చాను. ఎక్స్ మీన్స్ కంటిన్యూషన్. అంటే మనం ఎటువంటి ఇఫ్ ఎల్స్ తీసుకున్నా, సింపుల్ ఇఫ్ తీసుకున్నా, ఇఫ్ ఎల్స్ తీసుకున్నా, ఎల్స్ ఇఫ్ లాడర్ ఎనీవన్, సో దాని కంటిన్యూషన్ బాడీ ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. దానికోసం అది రిప్రజెంట్ చేయడానికి మనం స్టేట్మెంట్ ఎక్స్ అని తీసుకున్నాం. సో ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను. ఇఫ్ కండిషన్ 1 ఈజ్ ట్రూ, ఎగ్జిక్యూట్ ట్రూ బ్లాక్ దట్ ఈస్ స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 డైరెక్ట్లీ గోస్ టు స్టేట్మెంట్ ఎక్స్. ఇఫ్ కండిషన్ 1 ఈజ్ ఫాల్స్ goes to false block that is else part. else part లో అగైన్ మనం కండిషన్ 2 చెక్ చేస్తున్నాం. కండిషన్ 2 ఈజ్ ట్రూ, ఎగ్జిక్యూట్ ట్రూ బ్లాక్ దట్ ఈస్ స్టేట్మెంట్ 3 స్టేట్మెంట్ 4 ఎగ్జిక్యూట్ అవుతాయి. లేదు దీనికి సంబంధించిన ఫాల్స్ బ్లాక్కి మూవ్ అవుతుంది. ఇఫ్ కండిషన్ 3 ఈజ్ ట్రూ, ఎగ్జిక్యూట్ స్టేట్మెంట్ 5 దాన్ డైరెక్ట్లీ గోస్ టు స్టేట్మెంట్ ఎక్స్. కండిషన్ 3 కూడా ఫాల్స్ అయింది, అప్పుడు దీనికి సంబంధించిన ఎల్స్ బ్లాక్ ఏంటి అంటే స్టేట్మెంట్ 6. ఆ స్టేట్మెంట్ 6కి వచ్చి అక్కడ నుంచి కంటిన్యూషన్ స్టేట్మెంట్ ఎక్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో కండిషన్ 1 ట్రూ అయినప్పుడు 1 2 ఎక్స్, కండిషన్ 1 ఫాల్స్ అయినప్పుడు కండిషన్ 2 చెక్ చేస్తుంది. కండిషన్ 2 ట్రూ అయినప్పుడు 3 4 ఎక్స్, కండిషన్ 2 కూడా ఫాల్స్ అయితే కండిషన్ 3 చెక్ చేస్తుంది. కండిషన్ 3 ఈజ్ ట్రూ 5 దెన్ ఎక్స్. కండిషన్ 3 కూడా ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ వచ్చి 6 ఎగ్జిక్యూట్ చేసి ఎక్స్కి ఇస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఇంకేం కండిషన్స్ ఇవ్వలేదు, ఇక్కడ కూడా మనం కండిషన్స్ ఇవ్వచ్చు. సో ఎల్స్ ఇఫ్ లాడర్ మీన్స్ ఒకదానికి ఇఫ్ ఎల్స్ అగైన్ ఇఫ్ ఎల్స్ అగైన్ ఇఫ్ ఎల్స్ ఒకదానికి ఒకటి కనెక్షన్ ఇస్తూ మనం ఏం చేస్తాము అంటే మనం కండిషన్స్ అనేవి బేస్ చేసుకుంటాం. సో దీన్ని ఎల్స్ ఇఫ్ లాడర్ అంటాం. సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే మనం సో ఫోర్త్ వన్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. నెస్టెడ్
ఇఫ్ ఎల్స్. సో నెస్టెడ్ అంటేనే మనం ఇన్బిల్డ్గా తీసుకోవటం. సో నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ సింటాక్స్ చూద్దాం. సో నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అంటే వెరీ వెరీ ఈజీ. ఇఫ్ కండిషన్ 1, if condition 1 opening brace, if condition 2 opening brace, statement 1 statement 2 close else statement 3 statement x. సో ఇక్కడ ఒక ఇఫ్ బాడీ లోపల ఇంకొక ఇఫ్ తీసుకుందాం. మీరు ఇలానే ఇఫ్ అదర్వైజ్, ఇఫ్ కండిషన్ 1 ఓపెనింగ్ బ్రేస్, ఇఫ్ కండిషన్ 2 ఓపెనింగ్ బ్రేస్, స్టేట్మెంట్స్ ఎల్స్ ఓపెనింగ్ బ్రేస్ క్లోజింగ్ బ్రేస్ ఇఫ్. సో దీ బాడీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటుంది. నెక్స్ట్ దీనికి సంబంధించి ఎల్స్ తీసుకోవచ్చు. అంటే నెస్టెడ్ ఇఫ్ ఎల్స్లో నేను ఇక్కడ ఓన్లీ ఇఫ్ తీసుకున్నాను, ఇక్కడ ఇఫ్ ఎల్స్ తీసుకున్నాను. సో ఎలా తీసుకున్నా ఒక ఇఫ్ లోపల నేను ఏం తీసుకుంటున్నాను అంటే నెంబర్ ఆఫ్ బాడీస్ అనేవి తీసుకుంటున్నాను. సో ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఇఫ్ కండిషన్ 1 ఈజ్ ట్రూ, కండిషన్ 1 ట్రూ అయింది అనుకోండి, డైరెక్ట్గా ఇది ట్రూ బ్లాక్, ఈ ట్రూ బ్లాక్ లోపలికి వస్తుంది. వచ్చి కండిషన్ 2 చెక్ చేస్తుంది. అంటే కంపల్సరీ మనకి కండిషన్ 1 ట్రూ అవ్వాలి, కండిషన్ 2 కూడా ట్రూ అవ్వాలి. సో కండిషన్ 1 ట్రూ అయితే లోపలికి వస్తుంది, కండిషన్ 2 చెక్ చేస్తుంది. కండిషన్ 2 ట్రూ అయింది అనుకోండి, స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ కండిషన్ 1 ఫాల్స్ అయితే అసలు ఇంకా కండిషన్ 2 దగ్గరికి రాదు. కండిషన్ 1 ఫాల్స్ అయితే డైరెక్ట్గా బయటకు వచ్చేసి ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, దట్ ఈస్ స్టేట్మెంట్ 3. మ్యాక్సిమం మనం ఇలానే తీసుకుంటాం. సో ఇది ఒకసారి చూద్దాం. కండిషన్ 1 ఈజ్ ట్రూ, ఎగ్జిక్యూట్ కండిషన్ 2. కండిషన్ 2 ఎగ్జిక్యూట్ అయిందనుకోండి, ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ సెకండ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. కండిషన్ 1 ట్రూ, కండిషన్ 2 ఫాల్స్. అంటే కండిషన్ 1 ట్రూ అయ్యి బాడీ లోపలికి ఎంటర్ అయింది, బట్ కండిషన్ 2 ఏమైంది అంటే ఫాల్స్ అయింది. సో దీనికి సంబంధించిన ఎల్స్ బ్లాక్ ఏదైతే ఉందో దట్ ఈ స్టేట్మెంట్ 3 స్టేట్మెంట్ 4 ఈ రెండిట్లో ఎగ్జిక్యూట్ చేస్తుంది. తర్వాత ఒకవేళ కండిషన్ 1 ఫాల్స్ అయిపోయింది, డైరెక్ట్గా మనం ఫస్ట్ పార్ట్నే మనం ఫాల్స్ అయిపోయామనుకోండి, డైరెక్ట్ దీనికి సంబంధించిన ఎల్స్ బ్లాక్కి ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇక్కడ ఇంకా స్టేట్మెంట్ ఎక్స్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే కండిషన్ 1 ఈజ్ ట్రూ, check condition 2. Condition 2 is true, execute statement 1, statement 2, direct statement x. Condition 1 is false, directly statement 3 and statement x. Condition 1 is true, condition 2 is false, execute else block. ఒకవేళ ఎల్స్ బ్లాక్ ఉంటే దాన్ని ఎగ్జిక్యూట్ చేసి డైరెక్ట్గా బయటకు వచ్చి ఈ ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ చేయదు, డైరెక్ట్గా స్టేట్మెంట్ ఎక్స్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. సో నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ ఏంటి అంటే ఒక దాని లోపలే మనం సెట్ కింద, దట్ ఈజ్ ఇఫ్కి సంబంధించిన బాడీ లోపలే ఇంకొక ఇఫ్ ఎల్స్ అనే పార్ట్ని తీసుకోవడాన్ని మనం నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అంటాము. సో మనం డిసిషన్ కంట్రోల్ స్ట్రక్చర్కి సంబంధించి 4 చూసాము. ఫస్ట్ వన్ సింపుల్ ఇఫ్, సెకండ్ వన్ ఇఫ్ ఎల్స్, థర్డ్ వన్ వచ్చి ఎల్స్ ప్లేడర్, ఫోర్త్ వన్ వచ్చి నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. సో ఇలా మనం కండిషన్స్ చెక్ చేయడాన్ని, డిసిషన్స్ తీసుకోవడాన్ని డిఫరెంట్గా మనం తీసుకోవచ్చు. సో మనకి బేస్డ్ ఆన్ ప్రోగ్రామ్, మన టాస్క్ని బట్టి మనం ఏదైతే సూటబుల్దో అయితే తీసుకుంటామో ఆ బేస్డ్ ఆన్ దాన్ని బట్టి మనం కండిషన్ సింటాక్స్ ఫాలో అవుతూ ప్రోగ్రామ్ రాయాల్సి ఉంటుంది. సో ఈ 4 కూడా మనకి డిసిషన్ కంట్రోల్ స్ట్రక్చర్స్.